బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇద్దరు ఢిల్లీ చేరుకున్నారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఏపీలో కూటమి ప్రభుత్వ పాలన, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పురోగతి, ఇతర అభివృద్ధి పనులపై ప్రధానికి చంద్రబాబు వివరించనున్నారు. అలాగే ఏపీలో జరగబోయే ముఖ్య కార్యక్రమాలకు మోదీని ఆహ్వానించనున్నారు. ఇదిలా ఉండగా రేపు గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్తో 84,000 కోట్లతో విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై ఒప్పందం కుదరనుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ ఇన్పుటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఈ భేటీ అంటే చంద్రబాబు, నారా లోకేష్ ప్రధానితో భేటీ ముగిసినట్టు కనబడుతుంది. ఇక దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఏం చర్చించారు ఈ మీటింగ్ లో? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఢిల్లీ పర్యటనకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ నెలలో ఆంధ్రప్రదేశ్ లో జరగబోతున్నటువంటి కొన్ని కార్యక్రమాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పాల్గొనాలంటూ కూడా ఆహ్వానాన్ని అందించారు. ముఖ్యంగా ఏదైతే జిఎస్టీ వల్ల జిఎస్టీకి సంబంధించి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పెద్ద ఎత్తున సేవింగ్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మధ్యతరగతి వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉందంటూ అసలు జిఎస్టీ సేవింగ్స్ ఏంటి అనేది తెలియజేసే విధంగా సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ అంటూ ఒక 50,000 కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంది. నెల 16వ తారీఖున కర్నూలులో జరగబోతున్నటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావాలంటూ చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా ఆహ్వానించారు. దాంతో పాటు ఈ నెల 14, 15వ తేదీలో విశాఖలో తలపెట్టినటువంటి సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరు కావాలంటూ చంద్రబాబు నాయుడు ఆహ్వానాన్ని అందించారు. అయితే మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రతిపక్షంలో ఉండేటువంటి సమయంలో ఈ పార్టీల నాయకులు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో వాటిని అమలు చేసే విధంగా ఇక్కడ వేగవంతంగా పాలన కొనసాగుతుంది. పోలవరానికి సంబంధించి కానీ, రాజధానికి సంబంధించి కానీ, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కానీ పూర్తి స్థాయి కేంద్ర సహకారంతో ఇక్కడ కూటమి పార్టీల ముఖ్య నాయకులు ముందుకు వెళ్తూ ఉన్నారు. అనేక సార్లు చంద్రబాబు నాయుడు కానీ ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది మంత్రులు ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఢిల్లీ ప్రజల దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు తీసుకెళ్లి వాటిని చక్కదిద్దేటువంటి ప్రయత్నాలు చేశారు. మొత్తంగా చంద్రబాబు నాయుడు కూడా ఇటు పక్క రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నటువంటి సమయంలో, ఆ పెట్టుబడులు పెట్టేటువంటి సమయంలో అదేవిధంగా ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనవి ఏతున్నాయో వాటి అన్నింటిలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తే బాగుంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఒక పక్క పార్ట్నర్షిప్ సమ్మిట్ కానీ, మరో పక్క ఏదైతే జిఎస్టీకి సంబంధించి కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయానికి పై ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ కార్యక్రమం కూడా నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రిని ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమం కూడా ప్రధానమంత్రి పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఏదైతే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమయంగా ముందుకు వెళ్ళటం వల్ల, సమన్వయం చేసుకుని వెళ్ళటం వల్ల ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించగలుగుతానంటూ చంద్రబాబు నాయుడు పదే చెప్తూ ఉన్నారు. ఈ రోజు ఢిల్లీ పర్యటనలో కూడా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంక్షేమానికి సంబంధించే ప్రధానమంత్రితో కలిసినటువంటి సభలో చంద్రబాబు నాయుడు చర్చించినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.